హలో ఎవ్రీవన్, చికెన్ గ్రేవీ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. పెనంలో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని అది మంచిగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది 1 కేజీ చికెన్ అండి. చికెన్లో నుంచి ఆ వాటర్ అంతా మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం 3 టమాటాలు తీసుకున్న, కొన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఈ గ్రేవీతో చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా చపాతీలో కన్నా చాలా బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకున్న, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇది మంచిగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసాను. ఇది ఎంత బాగుంటుందంటే అన్నంలోకి, చపాతీలోకి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే నాకు కమెంట్ చేయండి, నేను డైలీ చేస్తూ ఉంటాను.